హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మాటలు లేని బాధలు. కొన్ని బాధలకు మాటలు ఉండవు. అవి ఏడుపుగా బయటికి రావు. అవి అరుపులుగా వినిపించవు. కానీ రోజూ మనిషిని లోపలి నుంచే నెమ్మదిగా అలసిపోయేలా చేస్తాయి. బయట చూస్తే అన్నీ సరిగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. పని ఉంది, బాధ్యతలు ఉన్నాయి, మనుషుల మధ్య ఉన్నాడు. కానీ లోపల మాత్రం ఏదో తీరని ఖాళీ. ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే ఆటోమేటిక్గా వచ్చే సమాధానం బాగున్నాను అని. ఆ బాగున్నాను వెనక ఎంత మౌనం దాగి ఉందో, ఎంత అలసట దాచుకున్నాడో ఎవరికీ తెలియదు. ఈ మనిషి బలహీనుడు కాదు, బాధ్యతల నుంచి తప్పించుకునేవాడు కాదు. కానీ తన బాధను మాటల్లో పెట్టలేని స్థితిలో ఉన్నవాడు. ఎందుకంటే అర్థం చేసుకునే వాళ్ళు లేరని కాదు, అర్థం చేసుకోవాలని ప్రయత్నించే సమయం ఎవరికీ లేదని అతనికి తెలుసు. అందుకే తన బాధను తానే మోస్తూ నవ్వుతూ ముందుకు సాగుతున్నాడు. ఇది ఒక్కరి కథ కాదు, ఇది చాలామందిలో ఉన్న నిశ్శబ్దం. మాటలు చెప్పలేని పరిస్థితుల్లో మనిషి ఎలా లోపలే కుమిలిపోతాడో ఈ వీడియోలో వింటారు. ఇక్కడ ఉపదేశాలు ఉండవు, తప్పు ఒప్పులు తీర్పులు ఉండవు. కేవలం ఒక నిజం మాత్రమే ఉంటుంది. కొన్ని బాధలు మాటలు కోరుకోవు, అర్థం చేసుకోవాలని మాత్రమే కోరుకుంటాయి. నవ్వుల వెనక దాగిన అలసట. ఈ మనిషి ఎప్పుడూ ముందే కనిపిస్తాడు. ఆ మనిషి ఎప్పుడూ మన ముందే కనిపిస్తూ ఉంటాడు. ఏ పని వచ్చినా నేను చూసుకుంటాను అన్నట్టే ఉంటాడు. ఎవరికి అవసరం వచ్చినా తన అవసరాలను పక్కన పెట్టి ముందుకు వస్తాడు. అతనిలో అరుపులు లేవు, అతనిలో ఫిర్యాదులు లేవు. కానీ అదే అతని భారంగా మారింది. ఎందుకంటే అతని నిశ్శబ్దాన్ని అందరూ సర్దుకుపోయే మనిషిగా భావించారు. అతని మౌనాన్ని బలంగా ఉండే స్వభావంగా అర్థం చేసుకున్నారు. నిజానికి అతను బలంగా ఉండాల్సి వచ్చింది, వేరే ఎంపిక లేక. బాధ్యతలు ఒక్కొక్కటి అతని భుజాలపై కూర్చున్నాయి. అవి ఎప్పుడూ నువ్వు చేయాలి అని మాత్రమే చెప్పాయి. నీకు ఎలా ఉంది అని మాత్రం అడగలేదు. అతను అలసిపోయాడు, కానీ ఆ అలసటను ఎవరూ గుర్తించేంతగా బయటికి చూపలేదు. ఎందుకంటే అతను ఆగితే చాలా విషయాలు ఆగిపోతాయని అతనికి తెలుసు. అందుకే తన శరీరం కాదు, తన మనసే ముందు అలసిపోయినా అది బయటికి రానివ్వలేదు. నవ్వు అతనికి అలవాటైంది. కానీ ఆ నవ్వు ఆనందంతో కాదు, అది ఒక కవచం. ఎవరైనా నువ్వు బాగానే ఉన్నావు కదా అన్నప్పుడు అతనికి నవ్వు వస్తుంది. ఎందుకంటే బాగానే ఉన్నట్టు కనిపించడం అతను నేర్చుకున్న పాత్ర. రాత్రి పడుకున్నప్పుడు అతనికి నిద్ర రాదు. శరీరం విశ్రాంతి కోరుకుంటుంది, మనస్సు మాత్రం ప్రశ్నలను అడుగుతూనే ఉంటుంది. నేను ఎందుకు ఇలా మారిపోయాను? నాకు నచ్చినది చివరిసారిగా ఎప్పుడు చేశాను అని. ఈ ప్రశ్నలకు అతని దగ్గర సమాధానాలు లేవు. ఉన్నా అవి బయటకి చెప్పే ధైర్యం లేదు. అతని బాధ పెద్దది కాదు, అంత చిన్నది కూడా కాదు. అది కొలిచేంత స్పష్టంగా ఉండదు. అందుకే దాన్ని ఎవరూ గమనించరు. అతని సమస్యలు డ్రామా కాదు, అవి వార్తలుగా మారవు. కానీ రోజూ అతన్ని కొంచెం కొంచెంగా లోపల నుంచి ఖాళీ చేస్తుంటాయి. ఈ దశలో అతను ఏమీ కోరుకోవటం లేదు, సహాయం అడగటం లేదు, ఆపాదనలు చెయ్యటం లేదు. కేవలం తన మౌనాన్ని ఎవరైనా ఒక్కసారి అర్థం చేసుకుంటే చాలని అనుకున్నాడు. అతను ఇప్పటికీ నిలబడి ఉన్నాడు, పనులు చేస్తున్నాడు, బాధ్యతలు నెరవేరుస్తూనే ఉన్నాడు. కానీ తనకు తానే తెలియకుండా లోపలి నుంచి నెమ్మదిగా అలసిపోతున్నాడు. ఇదే మాటలు లేని బాధల మొదటి రూపం. బయట నడిచే జీవితం, లోపల ఆగిన మనస్సు. ఈ మనిషి జీవితం ఆగలేదు. ఉదయం మొదలవుతుంది, పనులు వరుసగా సాగుతాయి, బాధ్యతలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. చుట్టూ ఉన్న వాళ్ళకి అతని జీవితం సరిగ్గానే కనిపిస్తుంది. ఎలాంటి కలతలు లేని ప్రవాహంలా ఉంటుంది. కానీ ఆ ప్రవాహం లోపల అతని మనసు మాత్రం కదలడం మానేసింది. అతను మాట్లాడుతూ ఉంటాడు, అవసరమైన మాటలు మాత్రమే. అతను నవ్వుతుంటాడు కూడా, అది కూడా సందర్భానుసారంగా. కానీ తన గురించి తనకు అనిపించిన దాన్ని ఎవరితోనూ పంచుకోడు. ఎందుకంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఆపాలో కూడా అర్థం కాదు. అతనికి తెలిసింది ఒక్కటే, చెబితే తన మాటలు భారంగా మారుతాయనే భయం. అందుకే అతను మౌనాన్నే భద్రంగా అనుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి, క్యాలెండర్ పేజీలు మారుతున్నాయి. కానీ అతని లోపల కాలం మాత్రం నిలిచిపోయినట్టే ఉంది. ఒకప్పుడు ఆనందం ఇచ్చిన విషయాలు ఇప్పుడు అతనికి తాకకుండా పోతున్నాయి. ఏదో కోల్పోయిన భావన తనతో పాటే నడుస్తుంది, కానీ అది ఏమిటో అతనికి తెలియదు. ఎవరైనా తనపై ఆశ పెట్టుకుంటే అతను దాన్ని మోస్తాడు. తనపై భారంగా అనిపించినా అది బయటకు చూపడు. ఎందుకంటే తనపై ఆధారపడిన వాళ్లను నిరాశపరచడం అతనికి భయం. అతని మనసు నెమ్మదిగా అలవాటు పడుతోంది అలసటతో జీవించడానికి.
ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎందుకంటే బాధను సాధారణంగా భావించడం నష్టం మొదలుపెట్టే దశ. అతను ఆలోచిస్తున్నాడు, ఇది నా జీవితమేనా అని. కానీ వెంటనే ఆ ఆలోచనను పక్కకు నెట్టేస్తాడు. అలా ఆలోచించడానికి కూడా తనకు హక్కు లేదన్నట్టు తనకు తానే చెప్పుకుంటాడు. అతని లోపల ఉన్న ప్రశ్నలు ఎవరినీ బాధించవు, కేవలం అతనినే మెల్లిగా కుదిపేస్తూ ఉంటాయి. ఇప్పటికీ అతను మారలేదు, ఇప్పటికీ అతను ఏం చెప్పలేదు. కానీ లోపల ఒక చిన్న కదలిక మొదలైంది. తన మౌనం తనను కాపాడటం లేదని ఎక్కడో అతనికి అనిపిస్తుంది. ఈ భావన అతనికి స్పష్టంగా లేదు. లోపల పెరుగుతున్న ప్రశ్నలు. ఈ దశలో అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇంతకాలం అతన్ని కాపాడిన మౌనమే ఇప్పుడు అతనికి భారంగా మారిందని. మాటలు మాట్లాడకపోవడం ఒకప్పుడు అతనికి భద్రతగా అనిపించింది, కానీ ఇప్పుడు అదే తనను ఒంటరిగా మార్చేసింది. అతను గమనించసాగాడు, తనలో ఏదైనా బాధ వచ్చినప్పుడు దాన్ని చెప్పకుండా ఉండడం తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది, కానీ అది అక్కడే నిలిచిపోదు, లోపలే పేరుకుపోతుంది అని. అలా పేరుకుపోయిన భావాలు ఒక్కసారిగా బయటికి రావు. అవి చిన్న చిన్నగా అలసటగా మారతాయి, కారణం తెలియని చిరాకులాగా మారతాయి, ఎందుకో అర్థం కాని ఖాళీగా మారుతాయి. అతను ఎవరితోనూ గొడవపడడు, ఎవరినీ నిందించడు, కానీ తనపై తానే కఠినంగా మారిపోతాడు. నాకు ఇలానే అనిపించకూడదు, ఇంత చిన్న విషయానికి బాధపడడం ఎందుకు? ఇలా తన భావాలను తానే తప్పుపట్టుకుంటాడు. ఈ స్థితిలో అతని లోపల ప్రశ్నలు పుట్టాయి. అవి పెద్దగా అరవలేదు, కానీ మౌనంగా వెంటాడాయి. నేను నిజంగా బతుకుతున్నానా, లేదా కేవలం రోజులు నెట్టుకొస్తున్నానా అని. ఈ ప్రశ్న అతనిని కుదిపేసింది. ఎందుకంటే సమాధానం చెప్పాలంటే తనను తాను ఎదుర్కోవాలి. తన జీవితంలో తనకు నచ్చిన విషయాలు ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయాయని అతనికి అర్థమైంది. అవి ఎవరూ లాక్కోలేదు, అతనే వదిలేశాడు. బాధ్యతల పేరుతో, సమయం లేదు అనే కారణంతో, ఇతరుల అవసరాలు ముఖ్యమన్న భావనతో. ఈ గ్రహింపు అతనికి బాధ కలిగించింది, కానీ అదే సమయంలో ఒక నిజాయితీని తీసుకొచ్చింది. తన పరిస్థితి బయట ప్రపంచం మాత్రమే కారణం కాదని, తానే తనకు ఎప్పుడూ చివరి స్థానం ఇచ్చాడు అని. ఈ ఆలోచన తనలో అపరాధ భావం కాదు, వాస్తవాన్ని అంగీకరించే ధైర్యాన్ని తెచ్చింది. అతను ఇప్పటికీ అన్నీ చెప్పేయాలని అనుకోలేదు, అన్నీ మార్చేయాలని నిర్ణయించుకోలేదు. కానీ ఒక చిన్న ఆలోచన మొదలైంది, నన్ను నేను ఇంతగా పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా అని. ఈ ప్రశ్నే అతని లోపల మొదటి చీలిక. ఇకపై తన మనస్సు ఏదైనా చెప్పాలనుకుంటే అది పూర్తిగా మూసివేయకూడదని తనకే తాను అనుకున్నాడు. అది పెద్ద తిరుగుబాటు కాదు, అది గట్టిగా తీసుకున్న నిర్ణయం కాదు, కేవలం ఒక లోపలి ఒప్పుకోలు. తనకు కూడా అలసిపోవచ్చు, తనకు కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు, తనకు కూడా సహాయం అవసరం కావచ్చు. ఈ అంగీకారం అతనిని బలహీనుడిని చేయలేదు, తనపై తాను కొంచెం మృదువుగా మారేలా చేసింది. ఈ దశలో అతను ఒక్క విషయం గ్రహించాడు, తన బాధలు మాటల్లో పెట్టలేనివి కాకపోవచ్చు, కానీ వాటిని లెక్క చేయకుండా ఉండడం అతన్ని క్రమంగా ఖాళీ చేస్తుంది. ఇప్పుడు అతను మాటలు మాట్లాడడం మొదలుపెట్టలేదు, కానీ మౌనంలోనే తనను తాను వినడం మొదలుపెట్టాడు. ఇదే తన మార్పుకు నిజమైన ఆరంభం. ఇక్కడితో అతని ప్రయాణం పూర్తి కాలేదు, కానీ ఇక్కడే దిశ మారింది. నిశ్శబ్దంలో మొదలైన మార్పు. ఈ దశలో అతని జీవితం ఒక్కసారిగా మారిపోలేదు, ఏ అద్భుతం జరగలేదు, ఏ కొత్త వ్యక్తి వచ్చి అతన్ని కాపాడలేదు. కానీ ఒక చిన్న విషయం జరిగింది, అతను తనను తాను వదిలేయడం ఆపేశాడు. ఇంతకాలం తన బాధను తానే తక్కువగా చూసుకున్నాడు, ఇతరుల అవసరాలు ముందు, తన భావాలు చివరిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు మాత్రం అతను తనలోనే ఒక చిన్న గీత గీసుకున్నాడు. ఇంతవరకే. అది ఎవరికీ చెప్పలేదు, ఎవరితోనూ పంచుకోలేదు. కానీ ఆ నిర్ణయం అతని లోపల గట్టిగా నిలిచిపోయింది. అతను గమనించాడు, తనకు నచ్చని చోట ఎప్పుడూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తన శక్తి లేనప్పుడు ఆగడం తప్పు కాదని. మాటలు మాట్లాడడం అతనికి ఇప్పటికీ కష్టం, కానీ ఇకపై తన మౌనాన్ని కూడా తానే అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. కొన్ని సందర్భాల్లో అతను వెనక్కి తగ్గాడు, కొన్ని బాధ్యతలు తనకే అవసరం లేదని అంగీకరించాడు. ఇది చూసి చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే అతను ఇంతకు ముందు కూడా ఏమీ చెప్పేవాడు కాదు. కానీ అతనికి మాత్రం ఆ చిన్న మార్పు చాలా పెద్ద ఉపశమనం ఇచ్చింది. రాత్రులు ఇంకా నిద్రలేనివే, కానీ ఆ నిద్రలేమిలో ఇప్పుడు భయం తగ్గింది, ఆలోచనల్లో స్పష్టత పెరిగింది. అతను తనను తాను తప్పు పట్టుకోవడం మానేశాడు, తన భావాలను తన శత్రువులుగా చూడడం ఆపేశాడు. తన బాధలు మాటల్లో రావాలని అతను ఇకపై ఒత్తిడి పెట్టుకోలేదు,
అవి అర్థమైతే చాలని అనుకున్నాడు. ఈ అర్థం ఎవరి దగ్గర నుంచి రాలేదు, తనలో నుంచే వచ్చింది. అతను గ్రహించాడు, ప్రపంచం తనను అర్థం చేసుకునేంత వరకు తాను ఎదురు చూడాల్సిన అవసరం లేదని, ముందుగా తానే తనను అర్థం చేసుకోవాలి అని. ఈ దశలో అతనికి జీవితం తేలిక కాలేదు, కానీ భారంగా కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు అతను ఒంటరిగా లేడు, తనతో తానే ఉన్నాడు. ఇది పెద్ద విజయం కాదు, ఇది చప్పట్లు కొట్టే మార్పు కాదు, కానీ ఇది నిజమైన బలం. నిశ్శబ్దంగా తనను తాను తిరిగి పొందటం. ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది, కానీ ఇది ముగింపు కాదు. ఇది విన్న ప్రతి ఒక్కరిలో ఎక్కడో ఒక చోట ఈ మనిషి ఉన్నాడు, బయట నవ్వుతూ, లోపల మాటలు లేకుండా. ఈ వీడియో అతనికి ఒక్క మాట మాత్రమే చెబుతుంది: నీ బాధ చిన్నది కాదు, నీ మౌనం బలహీనత కాదు, నువ్వు నిన్ను అర్థం చేసుకున్న రోజే నిజమైన మార్పు మొదలవుతుంది అని. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోతున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది ఆగటం కాదు. ఇది మనిషి తనను తాను తిరిగి గుర్తుంచుకున్న ఒక చిన్న క్షణం మాత్రమే. అన్ని బాధలకు పరిష్కారం దొరికిపోయిందని కాదు, అన్ని ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయని కూడా కాదు. కానీ ఇకపై తన బాధను నిర్లక్ష్యం చెయ్యకూడదని తనకు తానే ఇచ్చుకున్న హామీ ఇది. ఇంతకాలం మాటలు లేకుండా మోసిన భావాలు ఇప్పుడు కనీసం అర్థం కావడం మొదలైంది. అది చాలనిపించింది. ప్రపంచం మారలేదు, మనుషులు ఒక్కసారిగా అర్థం చేసుకోలేదు, కానీ అతను మాత్రం తనపై తాను కొంచెం దయ చూపడం నేర్చుకున్నాడు. అది పెద్ద విజయం కాదు. ఈ వీడియో వింటున్న మీరు కూడా ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఉంటే మీ మౌనాన్ని తక్కువగా చూడకండి, మీ అలసటను నేరంగా భావించకండి. మాటలు రావాల్సిన అవసరం లేదు, ముందుగా అర్థం రావాలి. ఎందుకంటే మనిషిని నిలబెట్టేది అరుపులు కాదు, తనను తాను అర్థం చేసుకునే ఆ నిశ్శబ్దమే. నేనిలా ఆనందంగా ఉన్నాను, మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.